ఇక్కడ లక్ష్మీనగర్కు నిప్పంటుకుంది. గుండాలు మారణ హోమం చేస్తున్నారు. ఇదేదో రాజకీయ కుట్రలో ఉంది. వెంటనే బయలుదేరండి సార్ ప్లీజ్. సార్ సార్ ఏట్రా లక్ష్మీనగర్ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్. నువ్వు అది వినలేదు సార్. వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి నిద్రపో. ఒరే దద్దమ్మా, లక్ష్మీనగర్ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా. భారతదేశమా ఓ విషాదమా, మతే లేని మతాలు మసి చేసిన నిలయమా, మాతృదేశమా మన్నించుమా. అన్నదే లేదు లేదురా, గంగ పాలు అయినవి నల్ల పూసలు, కార్చిచ్చులైనవి కడుపు కోతలు. ఈ దారుణం ఈ మారణం సాగించే సంఘం పగలా సెగలా కట్టెలా కాలని మట్టిలో కలవని. అందరొచ్చి కలిసేది రుద్రభూమిలో, అందరొక్కటయ్యేది వల్ల కాటిలో. జాతి మతాలిక్కడ నోళ్ళు విప్పవు, కులతత్వాలిక్కడ తలలు ఎత్తవు. ఈ రాజ్యమా రామరాజ్యము, బాపూజీ కలలే చితిలో రగిలి భ్రాంతిగా ముగిసెను. క్రాంతికై వేచెను. భరత్, ఇక్కడ మండుతున్న చితులు శవాల కుప్పలు చూసి నీకు నవ్వు రావడం లేదా? నవ్వు నవ్వు. కడుపులో ఉన్న ఓ ఇల్లాలి బిడ్డ కడుపులోనే కాలిపోయింది. పాలు తాగాలని ఒక పసిబిడ్డ చచ్చిన తల్లి రొమ్ములు ఇంకా కొరుకుతూనే ఉన్నాడు. కన్న బిడ్డ తెగిన తల దొరక్క దొరికిన మొండం దగ్గర
ఓ కన్న తల్లి గుండెలు బాదుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా? ఏమైంది నీ నవ్వు? ఏమైంది నీ నవ్వు? నవ్వు, బాగా నవ్వు, బాగా నవ్వు. ఇంతమంది తగలబడ్డా నీ నవ్వు తగలడానికి వీల్లేదే. నవ్వవే, నవ్వు. నవ్వడం నీకు అలవాటేగా. ప్రాణం ఉన్న వాళ్ళు బాధలు చూసి నవ్వావు. ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి నీ నవ్వు ఇంకా పెరగాలిగా. ఇక్కడ తగలబడిపోతున్నవి వాళ్ళ శరీరాలు, కానీ నీ ఆత్మ, నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడిదైపోయింది. చచ్చిన ఆత్మతో బ్రతుకుతున్న శవానికి నువ్వు. నీ దారి నీకు తెలీదు, నీకు తెలీదు. తండ్రి ప్రపంచాన్ని చూపిస్తాడు, తల్లి జీవితం నేర్పిస్తుంది. కానీ తల్లికి తండ్రికి దూరమై అనాథగా బ్రతుకుతున్న నీకు